రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నపళంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. అక్కడ ఎన్నికల విధుల్లో ఉండాల్సినటువంటి లేదంటే అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీసులు టీడీపీకి సంబంధించి వాళ్ళ వైపు నిలబడి వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వారిపైన ఉన్నాయి. ఆ సమయంలో అక్కడికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. అవి చూసిన తర్వాత వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అక్కడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ రామగిరికి సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికకు సంబంధించినటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, అక్కడ నిలదీస్తున్నటువంటి దృశ్యాలు ఈరోజు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒకటి వైఎస్ఆర్సీపీలో కూడా కొంత బలాన్ని ఉత్సాహాన్ని కూడా తీసుకొచ్చింది. అక్రమ కేసులు పెడుతున్నారు, జైలులో దోస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలను లేదు, మాజీ ఎంపీలను లేదు, ఎవరిపైనంటే వాళ్ళపైన పెట్టేస్తున్నారన్న సమయంలో అంత ధైర్యంగా ఆయన ఎలా ముందుకు దూసుకెళ్లారు, అక్కడ ఏం జరిగిందనేది వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఫస్ట్ అక్కడ ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి పోలీసులతో ఏం వాగ్వాదం చేస్తున్నారు? ఈశ్వర్ గారు, ఒక 10 రోజుల కింద మన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. మాకు రక్షణ లేదు, రామగిరి మండలంలో శాంతి భద్రతలు లేవు, శాంతియుతంగా ఎలక్షన్ జరపాలి, మాకు రక్షణ కల్పించండి ఓటేయడానికి, మా అభ్యర్థిని పోటీలో పెట్టుకుని ఓటేయడానికి అనేసి హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ ముగిసే వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకునేసి కర్ణాటక బార్డర్ నుంచి, అంటే బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి రామగిరి వరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అటు నుంచి మళ్ళీ వాళ్ళని తిరిగి కర్ణాటక బార్డర్ తీసుకొచ్చేంత వరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సరే, 27వ తారీఖు ఉదయం 10ంటికి ఎంపీటీసీలు అందరూ అక్కడికి చేరారు. అక్కడి నుంచి పోలీస్ బందోబస్తుతో వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. కానీ బాగా స్లోగా వెళ్ళడము, డిలే చేసుకుంటూ వెళ్ళడము జరిగింది. వెళ్తూ ఉండగా దాదాపు 7 వాహనాల్లో పోలీసులు వచ్చారు. ఆ వాహనాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు పరిటాల సునీత మరియు పరిటాల శ్రీరామ్కు అక్కడి నుంచి ఫోన్లు చేసి వీడియో కాల్స్ లో మాట్లాడించి వాళ్ళు బెదిరించి, మీ నేరుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వీడియో కాల్లో బెదిరిస్తా ఉన్నారు. ఫోన్లు చేసి మాట్లాడించేది ఎవరంటే పోలీస్ అధికారులు. ఆ వాహనాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వచ్చి వాళ్ళ వాహనం ఎక్కగానే వాళ్ళు దిగిపోవడము, సుధాకర్ యాదవ్ వీడియో కాల్ చేసి పరిటాల సునీతకు ఫోన్ చేసి మాట్లాడము. అందులో భారతి అనే ఒక ఎంపీటీసీ వాళ్ళ అమ్మా నాయన్ని పరిటాల సునీత సొంత గ్రామంలో వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ తీసుకుని మా ఇంటి దగ్గర పెట్టుకొని, నువ్వు రాకపోతే మీ అమ్మ మీ నాయన మా దగ్గర ఉండరు, ఏం చేస్తారో చేస్తామని బెదిరించినారు. బెదిరిస్తూ భారతి అనే ఎంపీటీసీ దగ్గరికి వాళ్ళ అన్నను పంపించినారు, వాళ్ళ చెల్లెల్ని పంపించినారు. అంటే పోలీసులే మాఫియా నడిపినారు. సుధాకర్ యాదవ్ అనే ఒక ఎస్ఐ 12ంటికి కోరం లేకపోవడం వల్ల రామగిరిలో మండల కార్యాలయంలో ఎప్పుడైతే వాయిదా చేసినట్టుగా అనౌన్స్ అయిందో అక్కడ నుంచి బయలుదేరేసి ఈ వాహనాల్లో వస్తున్నటువంటి ఎంపీటీసీల దగ్గరికి వచ్చారు. పోలీస్ వాహనాల్లో వస్తున్న ఎంపీటీసీల దగ్గరికి వచ్చి ఒక్కొక్క వాహనంలో కూర్చోవడము, ఒక్కొక్క జీప్ లో కూర్చోవడము, ఆ ఎంపీటీసీలకు పరిటాల సునీతతో వీడియో కాల్ మాట్లాడించడము, ఆమె బెదిరించడము, మళ్ళీ దిగిపోయి నెక్స్ట్ వెహికల్లో ఎక్కడము, అక్కడున్న ఎంపీటీసీలను పరిటాల సునీతతో వీడియో కాల్లో మాట్లాడించడం, మళ్ళీ సునీత వాళ్ళని బెదిరించడం, ఇట్లా 3 జీపులు ఎక్కి దిగి ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం చేశారు. మరి వీళ్ళు పోలీసులా, లేకపోతే గూండాలా, లేకపోతే గూండాలకు కమ్ము కాసేటువంటి వాళ్ళ యొక్క తొత్తులు అనేది అర్థం కావడం లేదు. సో ఇవన్నీ కూడా పోలీసులు ఏంటి, పరిటాల సునీతకి శ్రీరామ్కి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించడం ఏంటి? పోలీసులు రక్షణ కల్పిస్తామని కదా వచ్చారు ఆ బస్సుల దగ్గరికి, వాళ్ళని తీసుకెళ్లి ఓటేయించి ఆ ఎన్నిక ముగిసేంత వరకు ఉండి తర్వాత వాళ్ళని సేఫ్ గా పంపించాలి కదా పోలీసులు. అది హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంత ధిక్కారము,
హ్మ్. ఎంత మరి మీరు క్వెషన్ లెక్కలేనితనమో చేస్తే అసలు ఏం కోర్టు చెప్తున్నారు? అంటే అది ఇవన్నీ ప్రాసెస్ అంటే 12 గంటలు అయిపోయింది కదా సార్, టైం అయిపోయింది, మీరు వెనక్కి తీసుకొని రమ్మని డిఎస్పీ గారికి ఫోన్ చేశాం, వెనక్కి తీసుకొని వచ్చేసేయండి వాళ్ళని అనేసి. హ్మ్. లేదు మేము మాట్లాడతాం, మా ప్రోటోకాల్ మేము ఎస్పీ గారితో మాట్లాడతామన్నారు. ఎస్పీ గారికి ఫోన్ చేశాం, మేము లీగల్ అడ్వైజర్ తో కనుక్కొని చెప్తామని కాలయాపన చేస్తూ ఆ టైం అంతా యూటిలైజ్ చేశాడు ఆయన సుధాకర్ యాదవ్ వీళ్ళతో మాట్లాడేదానికి, హ్మ్. పరిటాల సునీతో మాట్లాడించేదానికి వాళ్ళకి. ఓకే. సరే అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెనుగొండలో ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము, రికార్డ్ చేసి పంపిస్తాం, మాకంటూ ప్రొసీజర్స్ ఉంటాయన్నారు. సరే, నమ్ముతూనే వచ్చాం. ఈ తతంగం జరుగుతున్నది మాకు తెలియకపోయింది అప్పటికి. హ్మ్. సరే, పోలీసు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక ఎందుకు డివేట్ అవుతారనుకుని నమ్ముతూనే వచ్చాం. పెనుగొండలో ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొని వచ్చిన తర్వాత ఎంఆర్ఓ దగ్గర వీళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎంఆర్ఓ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా అవ్వలేదు పని, ఇంకా అవ్వలేదు అని డిలే చేస్తూ వచ్చారు. అక్కడికి ఉషశ్రీ చరణ్ మా జిల్లా అధ్యక్షురాలు అక్కడికి వెళ్ళిన తర్వాత హ్మ్. అక్కడ పరిస్థితి కనుక్కుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఒక 3-4 వెహికల్స్ లో వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసు వెనకాల పక్క నుంచి ఈ ఎంపీటీసీలని అక్కడ నుంచి లిఫ్ట్ చేసేదానికి వాళ్ళు ప్లాన్ చేశారని తెలిసిపోయింది. హ్మ్. తెలవగానే నేను వెళ్ళాను అక్కడికి. మా వెహికల్స్ లో మేము వెళ్ళి పోలీసులతో గొడవ పడ్డాం. అంటే మేము మీకు ఎంపీటీసీలని అప్పజెప్తే మీరు ఏదో రక్షణ కల్పిస్తారని వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ వెహికల్స్ లో, టీడీపీ వాళ్ళ వెహికల్స్ లో ఎక్కించడానికి మీకు అప్పచెప్పిందని కొద్దిగా నేను ఆ, మాట్లాడాను. హ్మ్. సో అన్పార్లమెంటరీగానే కానీ మాట్లాడి వెళ్ళేటప్పటికి గొడవ జరిగింది. మా కార్యకర్తలందరికీ విషయం అర్థమైపోయింది నేను గట్టి ఓకే. గట్టిగా మాట్లాడేటప్పటికి. హ్మ్. అంతా అక్కడ ధర్నా కూర్చోవడము, పోలీసుల మీద గొడవ చేయడం జరిగితే టీడీపీ వాళ్ళు అక్కడ నుంచి పలాయనం చిత్తగిచ్చారు. అంటే వాళ్ళు అక్కడ మీరు నుంచి నిజానికి గట్టిగా భారతీయ నిలబడకపోతే ఈరోజు వాళ్ళు ఏం చేయాలనుకున్నారనేది చేసేసుంటారా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఆ, ఆ ఎంపీటీసీలు కూడా ఉన్నారు నాతో, ఇప్పుడే నా పక్కనే ఉన్నారు. ఆ! వాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఖచ్చితంగా అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన బంధువుల్ని అందరినీ తీసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హ్మ్. పరిటాల సునీత ఇళ్ళ దగ్గర వీళ్ళ బంధువుల్ని పెట్టుకున్నారు. మీ బంధువుల్ని మా దగ్గర తీసుకొని రావాల్సిందని బెదిరించినారు. అంటే ప్రజాస్వామ్యం అనేది ఉందా ఈ రాష్ట్రంలో? రాజ్యాంగం అనేది నడుస్తా ఉందా? రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి పరిటాల సునీతకు కొమ్ము గాయడానికి కోసమే పోలీస్ అధికారులను నియమించారా? ఆ సుధాకర్ యాదవ్ అనేటువంటి ఆ ఎస్ఐ, అతని వాట్సాప్ గ్రూపులు కానీ అతని ఫేస్బుక్ పేజీలు కానీ చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, హ్మ్. ఇతను పచ్చకండువా వేసుకొని ఉంటాడు అందులో. ఇతను రాజకీయం ఆశిస్తున్నాడు ఆ పార్టీ నుండి. కాదు ఆ ఈ గత పార్టీ ఎన్నికల్లో నుండి ఏమైనా పోటీ చేయాలనుకున్నారా ఆయన టీడీపీ నుంచి? 24లో గుంతకల్ టికెట్ ఆశిచ్చాడు. ఆ! అది అది జయరాం గారికి ఇచ్చారు. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఈయనకు కళ్యాణ్ దుర్గము లేదా గుంతకల్ ఎక్కడో ఒక దగ్గర టికెట్ ఇప్పిస్తానని పరిటాల సునీత హామీ ఇచ్చిందనేసి ఓకే. ఆమెకు బంట్రోతుగా పనిచేస్తున్నాడు ఇతను. హ్మ్. సో ఇటువంటి పరిస్థితుల్లో రైట్. పోలీసులను నమ్మాము, కోర్టును నమ్మాము, మా వాళ్ళకి రక్షణ కల్పిస్తారనుకుంటే హ్మ్. ఇంత మోసం చేస్తున్నారని ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ అటువంటి పరిస్థితిలో ఏదైనా కానీ చేసి మా వాళ్ళని తీసుకురావాలనేసి మేము వెళ్ళాము. మేము సక్సీడ్ యెస్. అయ్యాం. రైట్. ఒక ఎంపీటీసీని, అప్పటికే ఒక ఎంపీటీసీని వాళ్ళు వెనక డోర్ నుంచి ఎంత పంపించేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ బలం ఎంత? టీడీపీ బలం ఎంత అక్కడ? యాక్చువల్ గా ఒక్కరు మాత్రమే టీడీపీ టీడీపీ. ఎంపీటీసీ, ఒక్కరు మాత్రమే అక్కడి నుంచి గెలిచింది. హ్మ్. మేము 9 మంది గెలిచాము. ఓకే. ఎంపీపీ గారు మరణించారు. యెస్. ఎంపీపీ గారు మరణించడంతో ఆ ఈ బై ఎలక్షన్ వచ్చింది. యెస్. ఇప్పుడు మాకు 8, వాళ్ళకొకరు ఉన్నారు. హ్మ్. అయితే ఈ ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరిని పార్టీలోంచి ఫిరాయించుకున్నారు. హ్మ్. అంటే వాళ్ళ అఫీషియల్ గా చేరలేదు కానీ ఒక ఓకే. ఇద్దరిని ప్రలోభ పెట్టి దగ్గర తెచ్చుకున్నారు. అంటే ముగ్గురు బలం వాళ్ళ దగ్గర ఉంది, 6 మంది మా దగ్గర ఉన్నారు. హ్మ్. అసలు వాళ్ళ దగ్గర ఒక మహిళా అభ్యర్థి కూడా లేదు పోటీ చేయడానికి. అవును. ఒకవైపు పరిటాల్సిందేమో మేమేం పోటీ చేయట్లేదు, మా దగ్గర అభ్యర్థి లేరని చెప్తా వస్తుంది. ఆ! నిన్న ఒక అమ్మాయిని నిన్న ఎత్తుకొని వెళ్ళారు. యెస్. వాళ్ళ భర్త కూడా మా దగ్గర ఉన్నారు. అమ్మాయి భర్త ఇద్దరు, వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరితో కలిసి క్యాంప్ లో రైట్. వెళ్ళారు. హ్మ్. రక్షణ లేదని కోర్టు పర్మిషన్ తీసుకున్నాక వచ్చారు. యెస్. సో ఇది ప్రలోభాల, బెదిరింపుల, ఏదైనా గాని మరి హ్మ్. ఇంత నిస్సిగ్గుగా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రైట్. ఏ రోజైనా మా ప్రభుత్వంలో మేము ఇట్లా చేశామా? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇలా చేసింటే ఈ రోజు ఊర్లలో ఉండేవాళ్ళ వాళ్ళు. తాడిపత్రే ఎగ్జాంపుల్ కదా సార్! అవునండి. ఆ! తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానివ్వడం లేదు. మరి ఆహాహా! ఇది ఏం అక్కడ అక్కడ రాజ్యాంగం ఇది? మున్సిపల్ ఎన్నికల్లో నిజంగా మీరు ఆ, తీసుకోవాలనుకుంటే అంతే సింపుల్‌గా కదా, అయిపోయిండేది అంతే కదా! కదా.
ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారే అన్నారు కదా, మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము గెలిచినామని అన్నారు. ఎస్. ఆ రోజు ఒకే ఒక్క మెంబర్ కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ ఒక్కరిని పార్టీకి. లాక్కోలేరా? ఒక మీరు మెంబర్ బలం ఉంది తిప్పుకోలేమా? కాబట్టి. ఆ రోజు తిప్పుకొనిడొచ్చు కదా. ఎస్, ఆ ఒక్కరిని కరెక్టే. తిప్పుకుంటే మ్మ్. 10% మున్సిపాలిటీలు మేము గెలిచి ఉండేవాళ్ళం కదా. అవును. మరి అవును. ఒక మున్సిపాలిటీ అదనంగా గెలిస్తేనేం, తక్కువ గెలిస్తే ఏముంది? రైట్. మనం చేసే మంచి పనిలో నిజాయితీ ఉండాలా, ప్రజలు మన రైట్. మంచిని గుర్తించాలనేసి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భావించారు కాబట్టి స్వేచ్ఛగా ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు తిరిగారు. మ్మ్. ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయి. రైట్. మేము ప్రజలకు మంచి చేశాం, రైట్. వాళ్ళు ఓట్లు వేశారు, ఏకపక్షంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఎస్. మరి ఈ రోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది తెలుగుదేశం ప్రభుత్వం. సూపర్ సిక్స్ ను ఆ హామీలు ఇచ్చి మోసం చేసింది. గతంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవి, మ్మ్. పేదల ఖాతాలోకి ఏదో ఒక పథకం ఎస్, ద్వారా ఎస్. డబ్బులు వచ్చేవి. మ్మ్. వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. మ్మ్. 78,000 కోట్ల రూపాయల పన్నుల రైట్ సార్. రాబడి కోవిడ్ వల్ల తగ్గినా కూడా నిజాయితీగా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి రైట్. 2,73,000 కోట్ల రూపాయలు పంచారు. మరి ఏం రోగం ఈరోజు చంద్రబాబు నాయుడుకి? ఈరోజు ఎక్కడ కోవిడ్ లేదే, జిఎస్టీ వసూళ్లు బాగానే అవుతున్నాయి, కేంద్రం కూడా దాదాపుగా అప్పులు తెచ్చుకోవడంలో సాయం చేస్తా ఉంది. మరి ఎక్కడికి పోతాను ఇప్పుడు? దాదాపు 1,30,000 కోట్లు అప్పు తెచ్చాడు కదా. ఏ ఒక్క పథకమైన అమలు చేశాడా? మరి ఈ రోజు పిల్లలు రైట్ సార్. స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎస్, పోదాం. అవన్నీ రైతులకు మాట్లాడు. సాయం ఎస్. అందడం లేదు. మరి రైట్. ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు, ఇన్ని రకాలుగా మోసం చేశారు కాబట్టి ప్రజల్లో పలసన అయినారు కాబట్టి ఆ. ఎంపీపీలు గెలుచుకుంటే మాకు ఏదో క్రెడిబిలిటీ పెరుగుతుంది అనేసి వీళ్ళ మూర్ఖత్వం పోయిందిగా. అమాయకత్వం అయితే నాకు మొత్తం అర్థం పోయిందిగా. అవడం లేదు.